ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరం మకర రాశికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి కూడా ఈ ఏడాది అయితే చాలా చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళకి ఆదాయము వ్యయము అయితే సమానంగా ఉండటం అనేది ఉంది. తర్వాత ఇంకా రాజ్యపూజ్యం అనేప్పటికి 3 ఉంది, అవమానానికి అయితే 1 ఉంది, కనుక రాజ్యపూజ్యం అయితే ఎక్కువ ఉంది. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఏడాది అంటే గత ఒక 3-4 నెలల నుంచి మకర రాశి వారికి అసలు ఆల్రెడీ కొంత మంచులోకి రావటం అనేది ఉంది. అంటే వీళ్ళు వ్యాపారస్తులు అయితే కనుక కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టడం అనేది ఉంటుంది. లేదు వాళ్ళు చేసే వ్యాపారాల యొక్క బ్రాంచ్ల యొక్క పరిధి పెంచడం, శాఖలు. సో అలా ఏదైనప్పటికీ కూడా వ్యాపారంలో అయితే కొంత వీళ్ళు ముందంజలోకి గత ఇందాక చెప్పిన ఒక 3-4 నెలల నుంచి నెమ్మదిగా వీళ్ళు అభివృద్ధిలోకి రావటం అనేది ఉంది. అది ఈ ఏడాది ఇంకా మరింత ప్రస్ఫుటంగా ముందుకు రావటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఖర్చులు అనేది ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే చాలా ఏళ్ళుగా వీళ్ళు ఏదైతే కష్టం ఉన్నారో ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుదాం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వడానికి ఏమన్నా మనకు 2 మార్గాలు, ఒకటి పుణ్యక్షేత్రాలు దర్శించాలి, లేదంటే విహారయాత్రలు చేయాలి. సో ఆ విహారయాత్రల రూపేణా కానీ పుణ్యక్షేత్రాల రూపేణా కానీ వీళ్ళకి ఈ ఏడాది ఎక్కువ ఖర్చులు అవటం అనేది ఉంటుంది. ఓకే. సో తర్వాత ఏంటంటే ఇంట్లో ఎవరైనా పెళ్ళికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోసం కూడా ఈ ఏడాది వీళ్ళు ఉపక్రమిస్తే ఆ పనులు అయితే సాఫీగానే జరగటం అనేది ఉంటుంది. అంటే ఇంట్లో ఈ ఏడాది వీళ్ళు ఏదో ఒక శుభకార్యం అయితే చేస్తారు. సో మన మకర రాశి వాళ్ళు సో ఆరోపణలు కూడా వీళ్ళకి ఏడాది ఖర్చు అవటం అనేది ఉంటుంది. సో అందుకని మకర రాశి వాళ్ళు ఈ ఏడాది ఖర్చు అమ్మో అనేవి చింతించక్కల్లా, ఎందుకంటే అవన్నీ కూడా చాలా చక్కగానే ఒక ప్రణాళిక బద్ధంగానే అవి ఖర్చు పడటం అనేది కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళు వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు కూడా కొద్దిగా ఎముకలు కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. తర్వాత ఇప్పటిదాకా ఎవరికైనా సరే డయాబెటీస్ బయట పడకపోతే ఈ సంవత్సరం వాళ్ళకి ఆ డయాబెటీస్ బయట పడడానికి ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఏంటంటే కొద్దిగా మకర రాశి వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళ లోపల విషయాలు అంత ప్రస్ఫుటంగా బయట వాళ్ళకి షేర్ చేయరు, ఎప్పుడో కానీ కొద్దిగా లోపల పెట్టుకుంటారు. సో అది ఆ లోపల ఉండే ఒత్తిడి వల్ల కూడా ఒక్కోసారి ఇలాంటి వ్యాధులు కొన్ని బయటపడడానికి ఉంటుంది. అది ఏడాది బయటపడుతుంది. ఇంకా మిగతావన్నీ కూడా అంటే ప్రతి పని కూడా వీళ్ళు చాకచక్యంగా చేయటం, తద్వారా ఎంతో కొంత కీర్తి ప్రతిష్టలు లభించటం, ఇవన్నీ కూడా ఈ ఏడాది చాలా మంచిగానే మకర రాశికి వెళ్ళిపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక మకర రాశి వాళ్ళు ఈ ఏడాది అయితే పెద్దగా చింతించవలసిన అవసరం అయితే లేదు. మీరు పాటించవలసిన పరిష్కారాలు? మకర రాశి వాళ్ళు కూడా ఈ ఏడాది అయితే ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించాలి. సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనకి లగ్నంలో ఆల్రెడీ అదే ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇలా ధన వ్యయం అనేది అవుతుంది ఆకస్మికంగా. కానీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే అది సద్వినియోగమైన ఖర్చు ఉంటుంది, బట్ ఆ ఖర్చు అవ్వటం అనేది ఎక్కువ అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైతే ఇది మారేదాకా అంటే ఇంచుమించు జూన్ దాకా కూడా వీళ్ళకి ఒక్కోసారి మాట విసురు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఆ మాట కంట్రోల్ లేకపోవటం అనేది సో కుజుడు వల్ల. సో అవన్నీ కొంతవరకు ఇబ్బందులు తెప్పిస్తాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మరింత మంచి జరుగుతుంది. సో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అంటే కనుక వీళ్ళు వచ్చేప్పటికి మంగళవారం నాడు వీళ్ళైనా సరే పూజించాలి, లేదంటే గురువారం కూడా పూజించవచ్చు. సో వీళ్ళు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యుడికి అలా కొద్దిగా చందనం రాయటం అనేది చేయాలి. చందనం గంధం మనకు అమ్ముతారు పూజా సామాన్లు. సో కాకపోతే గంధం కన్నా కూడా చందనం అనేది ఉంటే అది రాయటం వల్ల కూడా ఎక్కువ మంచి జరగటం అనేది ఉంటుంది. సో అలాగే మంగళవారాల్లో కొద్దిగా బెల్లం మొక్క కూడా నివేదన చేస్తే మంచిది.